యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి 16 వచనాలు, జాన్ 5th చాప్టర్ ఫస్ట్ 16 వర్సెస్. యేసుప్రభు ఇక్కడ మరి యెరూషలేముకి వస్తాడనమాట. అక్కడ జ్యూస్ ఫీస్ట్ ఉంటుంది అనమాట. జ్యూస్లలో ఫీస్ట్స్ ఉంటాయి. ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ అండ్ అన్లెవెన్ బ్రెడ్ డేస్, అండ్ ఫీస్ట్ ఆఫ్ పెంటకాస్ట్, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, పస్కా మరియు పులియని రొట్టెల విందు, పెంతకోస్తు విందు, అంతేకాకుండా పర్ణశాలల విందు. వీటికి ఈ మూడు విందులకు మరి ఈ యూదులలో మగవారందరూ యెరూషలేముకి వస్తారనమాట. మేల్ మగ పిల్లలందరూ కూడా యెరూషలేముకి వస్తారు. సో ఇక్కడ ఈ యెరూషలేములో మరి అక్కడ ఒక పూల్ ఉంటుంది, ఒక కోనేటి ఉంటుంది అనమాట. అది బెతెస్దా, హెబ్రీ భాషలో బెతెస్దా అని అంటారనమాట. ఆ యొక్క కోనేటిలో, ఆ యొక్క కోనేటి దగ్గర చాలామంది మరి బాగలేని వారు, సిక్ పీపుల్ ఉంటారనమాట. అక్కడ ఒక సీజన్లో ఒక ఏంజిల్ వచ్చి ఆ నీళ్ళను కదులుతుంది అనమాట. పూల్లో ఉండే వాటర్ని కదిలిపినప్పుడు అక్కడ ఉండే బాగలేని వారు ఎవరు ఫస్ట్ దాంట్లో దిగుతారో వాళ్ళు బాగుపడతారు. సో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. అక్కడ 38 years నుండి ఆ వ్యక్తికి మరి కాళ్ళు పనిచేయమన్నమాట. పారాలిసిస్ వచ్చి అక్కడ పడిపోయి ఉన్నాడు అనమాట. అక్కడికి యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు అతన్ని చూసి యేసుప్రభుకు తెలుసంట చాలా రోజుల నుండి ఇతను ఈ విధంగా పడి ఉన్నాడని. సో అప్పుడు యేసుప్రభు ఆయనను అడుగుతాడు, నువ్వు బాగుపరచబడగోర్చున్నావా అని అడిగినప్పుడు అతను ఏమి చెప్తాడంటే, సార్ నాకు ఎవ్వరు కూడా లేరు, మరి ఆ యొక్క ఏంజిల్ వచ్చి కదిలిపినప్పుడు నేను దాంట్లోకి దిగుదామంటే ఇంకొకరు ఫస్ట్ దిగేస్తారు అని అన్నప్పుడు యేసుప్రభు మరి అతనితో, నువ్వు లేచి నీ యొక్క పడకను తీసుకొని నడువు అని చెప్తాడనమాట. చెప్పగానే వెంటనే మరి ఆయన లేచి నడిచినప్పుడు మరి ఆయన బాగుపరచబడతాడు. యేసుప్రభు అక్కడి నుండి మరి స్లిప్ అయిపోయాడు అనమాట. అంటే చాలామంది మనుషులు ఉన్నారు కదా, సో అక్కడ నుండి మెల్లగా వెళ్ళిపోతాడు. అక్కడ నుండి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాడంటే టెంపుల్ దగ్గరికి వెళ్తాడు. టెంపుల్లో మరి తిరిగి యేసుప్రభు ఈ వ్యక్తిని చూస్తాడనమాట. చూసి ఎవరైతే బాగుపరచబడ్డారో ఆ వ్యక్తిని చూసి, నువ్వు బాగుపరచబడ్డావు కదా, మరి ఇకను పాపం చేయకు, లేకుంటే నీకు ఒకవేళ మళ్ళీ నువ్వు పాపం చేసినావు అనుకో, నీకు ఇంకా విపరీతమైన రోగం వస్తుంది నీ మీదికి అనే విషయం యేసుప్రభు అతనికి చెప్తాడనమాట. అక్కడ ఆ కోనేటి దగ్గర 5 పోర్చెస్ ఉన్నాయని మనం చూస్తాం కదా. 5 అంటే అక్కడ మనకు గ్రేస్ అనే మాట మనకు అర్థమవుతుంది అనమాట. బెత్ అంటే ఇల్లు అని మనకు తెలుసు కదా. మనకు జెనసిస్లో కూడా బెతెల్ అని వస్తుంది. బెతెల్ అంటే హౌస్ ఆఫ్ గాడ్ అని. బెత్ అంటే ఇల్లు, ఎల్ అంటే గాడ్. మరి ఇక్కడ బెత్ అంటే ఇల్లు, ఎస్దా అంటే మర్సీ, కనికరము అని. సో కనికరము యొక్క ఇల్లు అనే విషయం ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట, బెతెస్దా. కాబట్టి అక్కడ యేసుప్రభువుకు కనికరము కనిపించింది అని మనం చూస్తున్నాం కదా. ఎంతోమంది మనుషులు బాగుపరచబడతా ఉన్నారు అక్కడ ఏంజిల్ వచ్చి ఆ నీళ్ళని కదిలిపినప్పుడు. కానీ ఒక వ్యక్తికి మాత్రము అవకాశం లేదనమాట ఆ విధంగా లేచి ఆ నీళ్ళలోనికి వెళ్ళడానికి. కాబట్టి యేసు అక్కడికి వచ్చి అతన్ని చూసి మరి యేసుప్రభుకు తెలుసంట ఏమని, చాలా రోజుల నుండి తను బాగా లేకుండా ఉన్నాడు అని. సో 38 years అనే విషయం మనకు తెలుస్తుంది కదా. సో అక్కడ చూస్తే మనం యాక్చువల్లీ యేసుప్రభు 33 years, దాదాపు 33 years ఉంటాడు. మరి 38 years వ్యక్తి సంగతి యేసుప్రభుకి ఎట్లా తెలుసు అని మనకు ఒక క్వశ్చన్ రావాలా అక్కడ. సో మనకు అక్కడ ఆన్సర్ ఏంటిదంటే, జీసస్ ఈజ్ గాడ్ కదా. యేసుప్రభు దేవుడు కాబట్టి ఆయనకు ఈ యొక్క బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోక పునాదులు వేయబడక ముందటి నుండే దేవుడు ఉన్నాడు కదా, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. సో అక్కడ నుండి కూడా యేసుప్రభు ఉన్నాడు మరి అనే విషయం మనకు బైబిల్లో మనకు బాగా చక్కగా అర్థమవుతుంది. బిఫోర్ ఏబ్రహాం వాజ్ ఐ యామ్ అని అంటాడు కదా యేసుప్రభు. అబ్రహాంకు ముందే నేను ఉన్నాను అనే విషయం కూడా అన్నాడు కదా. సో యేసుప్రభు దేవుడు అనే మాట మనకి ఇక్కడ చక్కగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకొక విషయము మరి సిన్ నో మోర్ అనే విషయం అక్కడ యేసుప్రభు ఆ యొక్క వ్యక్తితోని చెప్తాడు. మరి అక్కడ కాళ్ళు బాగా లేకుండా ఉన్న వ్యక్తి ఏం పాపం చేసింటాడు అనే క్వశ్చన్ కూడా మనకు వస్తుంది కదా. సో ఆయనకి ఏం పాపం చేసింటాడంటే, మనకు థాట్స్ ఉన్నాయి కదా, మన మైండ్ ఉన్నది. సో బ్యాడ్ థాట్స్ వస్తూ ఉంటాయి మనకు, ఎన్నో విషయాలు మనకు మైండ్లో జరుగుతూ ఉంటాయి కదా. సో మైండ్లో కూడా మనం పాపం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క సిన్ నో మోర్ అంటే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రిపెంట్ అనే మాట కూడా వస్తుంది అనమాట. సిన్ నో మోర్ అన్నప్పుడు నువ్వు పశ్చాత్తాపడు, నీ యొక్క పాపం విషయము నువ్వు తెలుసుకో, నువ్వు పాపి అని తెలుసుకో, నువ్వు పాపం చేయకు.
యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు పాపము చేయకూడదు. 1 జాన్ మరి 2nd చాప్టర్లో 3rd చాప్టర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం పాపం చేయకూడదు అనే విషయం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది 1st చాప్టర్లో. ఆ విధంగా యేసుప్రభు అతనిని మరి ఆయన ఫిజికల్ హీలింగే కాకుండా స్పిరిచువల్ హీలింగ్ కూడా యేసుప్రభు కన్సర్న్డ్గా ఉండే అన్నమాట అక్కడ. కాబట్టి ఈ యొక్క విషయాలను అర్థం చేసుకొని పిల్లలు మరి మనం కూడా మరి మన యొక్క పాపం గురించి పశ్చాత్తాపడి ఇంకా మనం పాపం చేయకుండా యేసుప్రభుకు ఇష్టకరమైన బిడ్డలంగా జీవించడానికి యేసుప్రభు మనకు సహాయం చేయనుగాక.